ఓట్ చోరీ విషయాన్ని రాహుల్ బయటపెట్టారని, ఓట్ చోరీతోనే మూడోసారి మోదీ అధికారంలోకి వచ్చారన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో సంతకాల సేకరణలో భాగంగా ప్రతి గ్రామంలో 100కు పైగా సంతకాల సేకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు మహేష్ గౌడ్. ఓట్ చోరీకి పాల్పడతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఎవరో అధికారులు ఉండటానికి, ఎవరో అధికారులు రావడానికి, ఎవరో అధికారులు పర్మనెంట్గా ఉండటానికి ఈ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాడుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాలకి సరైన రీతిలో స్పందించకపోవచ్చు, కానీ 80% మించి ప్రజలు ఈ దేశంలో ఈ ఓట్ చోరీ అంశాన్ని నమ్ముతున్నారు. ఓట్ చోరీ దేశంలో జరిగింది, తద్వారా మోడీకి లాభం చేకూర్చింది అని ఈ అంశాన్ని 80% ప్రజలు ఈ దేశంలో నమ్ముతున్నారు. కాబట్టే మేము ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవాళ చేపట్టినాం.